హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మంచిగా అవుతున్నారు కదా. ఇక ఈరోజు అయితే జ్యూసీగా క్రిస్పీగా కేఎఫ్సీ టైప్లో చికెన్ లెగ్ పీస్ ఏ విధంగా చేయాలో చూపిద్దామని ఈ వీడియో అయితే చేశానండి. చాలా టేస్టీగా వచ్చాయండి చికెన్ లెగ్ పీస్లు. మనం బయట కొనుక్కునే కంటే ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. బయటకు ఉన్న వాటికంటే ఇంట్లో ఉన్న వాటితో చేసుకోండి. చూడండి, వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ అయితే ఇలా చికెన్ లెగ్ పీస్లు అయితే తీసుకున్నానండి. వాటిని మంచిగా ఉప్పేసి కడుక్కొని తడి లేకుండా పక్కకు పెట్టేసుకొని అందులో కొంచెం కారం వేసేసుకున్నాను, సాల్ట్ వేసాను, గరం మసాలా అయితే వేసుకుంటున్నా, కొంచెం జీలకర్ర పొడి పట్టేసుకొని మిక్సీలో పట్టేసుకొని వేయించుకున్నాం. జీలకర్ర పొడి అండి, అది వేసుకుంటున్నా. తర్వాత ఇది అయితే మిరియాల పొడి, ఇది కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఇదైతే మన ఇంట్లో అందరింట్లో ఆనియన్ పౌడర్ ఉండదు కదా, ఒక ఆనియన్ తీసుకొని మిక్సీ పట్టుకొని అలా దాని వాటర్ అయితే అందులో యాడ్ చేసుకోండి. అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకు. తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుంటున్నా. ఫ్రెష్గా పట్టింది వేసుకోండి, ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. నేనైతే ఒక ఎగ్ అయితే వేసుకున్నాను ఇందులోను. ఇప్పుడైతే ఒక చెక్క నిమ్మకాయ రసం పిండేసుకుందాం. ఇత్తులు పడకుండా వండుకోండి. తర్వాత కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని మంచిగా కలపండి. చూసారు కదా, అలా మంచిగా ముక్కలకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, అలా రావాలి. మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మంచిగా ఉప్పు కారం అనేది ముక్కలకు పడుతుంది. ఫ్రై చేసుకున్నప్పుడు పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే ఇంకొక గిన్నె తీసేసుకొని అందులో మైదా పిండి వేసాను. ఇప్పుడైతే కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసుకుంటున్నా. ఇందులోనే కొంచెం కారం వేసుకోవాలి. చూసారు కదా, ఆల్రెడీ ఫస్ట్ మనం వేసుకొని కలుపుకున్నాం కాబట్టి కొంచెం కొంచెంగా తీసుకోండి. కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ మళ్ళీ వేసేసుకుంటున్నా. ఇలా వేసుకున్న వాటన్నిటిని మంచిగా కలుపుకొని పెట్టుకోండి. అవి ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా, హాఫ్ అన్ అవర్ సేపు అవి అలానే ఉండనివ్వండి. హాఫ్ అన్ అవర్ కంపల్సరీ ఉంచండి. హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇప్పుడైతే నేను తీసేసి చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత దీనిలో కొంచెం ఐస్ వాటర్ కూడా తీసుకోండి పక్కకు. మనకు ఇప్పుడు మనం మంచిగా ఉప్పు కారం పట్టింది కదా ఈ ముక్కకు, దీన్ని అయితే ఈ పిండిలో ఒకసారి అలా ట్యాప్ చేసేయండి. చూడండి, మంచిగా ముక్కకు పిండి పట్టేటట్టు మంచిగా పెట్టేసుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఐస్ వాటర్ ఉన్నాయి కదా, అందులో మెల్లగా డిప్ చేసుకోండి. తర్వాత మళ్ళీ పిండిలో ఒకసారి మంచిగా దానికి ముక్కకు పట్టేటట్టు పిండిని మంచిగా దానిపైన పోసుకోండి. చేయితో కావాలంటే మంచిగా ప్రెస్ కూడా చేసుకోండి పిండిని. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి వెళ్ళి కామెంట్ రూపంలో కామెంట్ కూడా పెట్టండి. చూసారు కదా, అలా పొరలు పొరలుగా రావాలి. అప్పుడే మనకు మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నట్టు ఆ పొరలు అనేవి. లోపల మాత్రం చికెన్ జ్యూసీగా ఉంటుంది. చూడండి, నేను ఇంకొక లెగ్ పీస్ కూడా తీసుకొని సేమ్ అదే విధంగా చేస్తున్నా. మీరు 4-5 లెగ్ పీసులు తీసుకున్నట్టయితే ఈ పిండిని మాత్రం ఒకసారి జల్లెడ పట్టేసుకొని మళ్ళీ తీసుకోండి. ఎందుకంటే ముద్దలు ముద్దలుగా అయిపోతుంది కదా కొంచెం తడి తలిగి. నేనైతే 2 తీసుకున్నా కాబట్టి అదే పిండిలో వేసుకున్నాను. తర్వాత అలా కడాయి పెట్టేసుకొని ఆయిల్ అనేది మంచిగా వేడైన తర్వాత ఈ చికెన్ లెగ్ పీస్ని అందులో వేసేసుకొని మంట స్విమ్లో పెట్టుకోండి. ఎక్కువ మంట మీద ఉడికియద్దు, లోపల చికెన్ అనేది మనకు ఉడకాలి కదా. అలా మంచిగా ఫ్రై చేసుకోండి చికెన్ లెగ్ పీస్ని. చూసారు కదా, అలా పొరలు పొరలుగా రావాలి. అప్పుడే మనకు క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది. మీరు కావాలంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు అందులో. కాకపోతే ఏంటంటే బేకింగ్ సోడా వేస్తే కొంచెం మెత్తగా వస్తుంది. వాటిని వన్ సైడే కాల్చకుండా అలా తింపుకుంటూ మంచిగా మొత్తం కాలేలాగా తింపుతూ ఉండండి. అలా చూసారా, కలర్ చేంజ్ అయింది. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే అలా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అలా నేనైతే గంటెతో అలా అంటున్నాను, ఎందుకంటే మనకు సౌండ్ అనేది వస్తుంది కదా మంచిగా కాలితే, కాబట్టి గంటెతో అలా కొట్టి చూశాను. చూసారు కదా, ఆల్మోస్ట్ అయిపోయిందండి. వీటిని అయితే ఒక గిన్నెలోకి మనం తీసుకుందాం.
ఆయిల్ అంతా పోయేదాకా అలా పట్టేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా కాలిందో. ఇదైతే కొంచెం నాకు పచ్చిగా కనిపించిందని చెప్పేసి నేను మరి కొంచెం సేపు కాల్చుకుంటున్నాను. చూడండి ఫైనల్గా ఇది కూడా అయిపోయింది. ఈ రెండింటిని ఒక ప్లేట్లోకి వేసి చూపిస్తాను నేను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలైతే వీటిని టమాటా సాస్తో తిన్నారండి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా టేస్టీగా ఉంటవి. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తినండి. అలాగే టిష్యూ పేపర్లో మాత్రం తీసిన వెంటనే టిష్యూ పేపర్లో పెట్టకండి, మెత్తగా అయిపోతుంది, పైన క్రిస్పీనెస్ అనేది తగ్గిపోతుంది. చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూడండి నేనైతే అలా చుంచి చూపిస్తున్నాను. చాలా మెత్తగా క్రిస్పీగా కూడా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.